ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం లో పీరియడ్ బ్లీడింగ్ ఏదైతే బయటకు రావాలో అది రివర్స్ లోకి వెళ్ళి లోపలంతా స్ప్రెడ్ అయ్యి దాని వల్ల లోపల ఒక రకమైన అట్మాస్ఫియర్ వల్ల పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉండదు. ఇంకొక కామన్ ప్రాబ్లం ఎడినోమైసిస్, అంటే ఈ పీరియడ్ బ్లీడింగ్ ఏదైతే బయటకు రావాలో అది బయటకి కాకుండా గర్భసంచి మజిల్స్ మధ్యలో లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అవుతూ ఉండడం వల్ల కూడా పీరియడ్ టైంలో పెయిన్ వస్తుంది. ఇది కూడా ఒక కామన్ రీజన్ పీరియడ్ పెయిన్ సివియర్ గా ఉండటానికి. ఇంకొక లాస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్, అంటే యూటరస్ లో గడ్డలు ఉన్నప్పుడు కూడా పీరియడ్ టైంలో యూట్రస్ బాగా స్క్వీజ్ అవుతూ ఉంటుంది, క్రాంప్స్ వస్తుంటాయి, దానివల్ల పీరియడ్ పెయిన్ కూడా సివియర్ గా ఉంటుంది. సో ఇవి చాలా కామన్ రీజన్స్ సివియర్ పీరియడ్ పెయిన్ వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడానికి. కొంతమందికి ఇవేమి రీజన్స్ లేకుండా కూడా ఏమి కనిపించదు, స్కానింగ్స్ అంతా నార్మల్ గా ఉండి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అది కూడా ఒక ఇడియోపతిక్ అంటాము, అది కూడా ఒక కామన్ రీజనే పీరియడ్ లో పెయిన్ రావడానికి. సో ఎప్పుడైనా కానీ సివియర్ పెయిన్ వస్తుంది పీరియడ్స్ వచ్చినప్పుడు, అది సింపుల్ మెడికేషన్ తోటి సెట్ అవ్వట్లేదు ఆర్ తగ్గట్లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్కాన్స్ చేయించుకుంటూ రెగ్యులర్ గా, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం స్కాన్ లో బయటపడకపోవచ్చు, అట్లీస్ట్ 1 to 2 years ఒకసారి స్కాన్ చేయించుకుంటూ అంతా బానే ఉంది అని అనుకుంటే సింపుల్ మెడికేషన్ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ పీరియడ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. లేదు ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ టైం లో మనకి ప్రాబ్లం ఇది అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఈ పీరియడ్ పెయిన్ ని కంట్రోల్ చేసుకొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.